హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ప్రజెంట్ నేనైతే మా ఆర్టీవీ టీంతో కలిసి ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాను. ఎక్కడైతే పచ్చని కొండలు, మబ్బులు, ఎక్కడ చూసినా కూడా మనకి దేవాలయాలు, ఇంకా చెప్పాలంటే కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి కళాధామాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ప్లేస్ దేవ్ భూమి, ఉత్తరాఖండ్ వచ్చేసాను. ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఇది ఓన్లీ ఆధ్యాత్మికమైన ప్లేసే కాదండి, ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని కూడా చెప్పొచ్చు. ఎలా అంటే యాజ్ ఆఫ్ నౌ నేనైతే డీబీఎస్ దగ్గర ఉన్నాను. డూన్ బిజినెస్ స్కూల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ మనకి వీళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు స్టూడెంట్స్కి, అండ్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, యూనివర్సిటీ మొత్తం ఎలా ఉంది, అండ్ ఈ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎలా ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందామని నేనైతే వచ్చేసాను. నేను రావడమే కాదు, మీకు చూపించేస్తాను, పదండి. సో బేసికలీ డూన్ బిజినెస్ స్కూల్ 2008లో వీటి ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి, అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ కోర్సెస్ కానివ్వండి, ఒక మంచి టాప్ బిజినెస్ స్కూల్గా రన్ అవుతూ వచ్చింది. అండ్ 2024లో దీనికి యూనివర్సిటీ స్టేటస్ అంటూ రావడం జరిగింది. అండ్ అప్పటి నుంచి కూడా యూజీ అండ్ పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తూ వచ్చింది. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ క్లైమేట్ చూస్తే ఎడ్యుకేషన్కి ఎంతో అనువైన క్లైమేట్ అనే చెప్పొచ్చు. ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఒక మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ మన డిబిఎస్ యూనివర్సిటీ అది ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటోంది. సో ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ ఆఫర్ చేసే కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, లైక్ ఎంబీఏ, బీబీఏ, బీకామ్, అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఎంబీఏలో. ఎట్ ద సేమ్ టైం మనకి బీటెక్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది, మేజర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బీటెక్ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ మీద మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఇంకా అసలు ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంది అని చూసుకుంటే, మెరిట్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్షిప్ స్టూడెంట్స్కి ఇక్కడ అడ్మిషన్స్ తీసుకునే స్కోప్ కూడా కల్పిస్తోంది మన డిబిఎస్ యూనివర్సిటీ. సో ఇంకా దీనికి సంబంధించి ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు చూపించేస్తాను, పదండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మనకి ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అండ్ కోర్సెస్కి ఎంత ఫీజు ఉంది అండ్ వాట్ ఆర్ ద కోర్సెస్ ఆఫర్డ్, డీటెయిల్స్ అన్ని కనుక్కోవాలంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ అంటూ ఉండాలి, రైట్? సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాను, ఎక్కడైతే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని దొరుకుతాయో. అండ్ నాట్ ఓన్లీ దట్, మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆ స్టెప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఒకసారి అటు సైడ్ చూసుకుంటే మనకి డిఫరెంట్గా దానికి డిపార్ట్మెంట్స్ వైజ్ డీటెయిల్స్కి దానికి అన్ని సపరేట్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసేద్దరు కానీ, పదండి. సో ఇప్పుడైతే మనం ఇందాక డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్ బ్లాక్ చూసాం కదా. ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించిన సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాను, ఎక్కడైతే వీళ్ళు ఇచ్చే కోర్సెస్కి సంబంధించిన అన్ని బుక్స్ దొరుకుతాయి. బికాస్ ఓ స్టూడెంట్ బయటికి వెళ్ళి ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకునేటట్టు వీళ్ళు 24/7 యాక్సెస్ ఇస్తూ, అండ్ ఏ బుక్కి ఆ బుక్ రెఫరెన్స్ బుక్స్ ఇస్తూ, ఇలా అంతా నీట్గా సెట్ చేసి పెట్టారు. అండ్ అసలు నిజంగా ఈ లైబ్రరీ అట్మాస్ఫియర్ చూస్తుంటే నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే, ఒక స్టూడెంట్ చదువుకోవాలి అంటే ఫస్ట్ కావాల్సింది అంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఇక్కడ బయట క్లైమేట్ అలాగే ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ కాలేజ్ యూనివర్సిటీలో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసే ఈ క్లైమేట్ అనేది కూడా సేమ్ ఆ ఎన్విరాన్మెంటే ఉంది. వీళ్ళు ఏ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారో ఆ కోర్సెస్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇలా డిఫరెంట్ కోర్సెస్కి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ అవ్వనివ్వండి, ప్రతి బుక్ కూడా ఇక్కడ పెట్టారు. సో వీళ్ళు ఎంత పీస్ఫుల్ టైం ఇస్తున్నారు స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఒకసారి మీరందరూ కూడా చూసేయండి లైబ్రరీ. సో ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించిన ఆడిటోరియంలో ఉన్నాను, ఎక్కడైతే మనకి యూనివర్సిటీకి సంబంధించిన ఈవెంట్స్ అవ్వనివ్వండి, ఏదైనా గ్యాదరింగ్స్ అవ్వనివ్వండి, ఏదైనా ఎమినెంట్ పర్సన్స్ క్యాంపస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే సజెషన్స్, స్పీచెస్ అవ్వనివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనకి ఈ ఆడిటోరియంలోనే జరుగుతుంటాయి. డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించిన మెయిన్ ఆడిటోరియం ఇది. సో ఇక్కడ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది, నియర్లీ ఒక దగ్గర ఒక 100 to 150 పీపుల్ని అయితే అకామిడేట్ చేసుకుని కూర్చోబెట్టచ్చు హ్యాపీగా. దే కెన్ ఫిల్ ఇట్ అప్. అండ్ ఇక్కడ కూడా మనకి ఫ్లాగ్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడే మనకు అర్థమైపోతుంది డిబిఎస్ యూనివర్సిటీ డిఫరెంట్ కల్చర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోంది అనేది మనకి చూస్తే అర్థమైపోతుంది. ఒక స్టూడెంట్ సౌత్ నుంచి ఒక స్టూడెంట్ వస్తే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్కి కూడా ఆ స్టూడెంట్ అనేవాడు అలవాటు పడిపోతాడు. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అనే చెప్పాలి. సో ఆ స్టూడెంట్ ఎక్కడైనా కూడా సర్వైవ్ అవ్వగలడు, ఎక్కడైనా సరే ఎర్నింగ్స్ చేయగలడు. ప్రతి ఈవెంట్ డిబిఎస్కి సంబంధించిన ఎవ్రీ ఈవెంట్ కూడా ఈ ఆడిటోరియంలోనే జరుగుతుంది.
సో మనం చూసుకుంటే ఇప్పుడు ఆడిటోరియం, లైబ్రరీ ఇవన్నీ చూసాం కదా! మనకి ఇక్కడ పైన ల్యాబ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్లి చూసేద్దాము. అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్విప్‌మెంట్ ఎలా ఉంది, స్టూడెంట్స్‌కి ఎలా హెల్ప్ అవుతుందనేది చూసేద్దాం పదండి. సో ప్రెజెంట్ నేనైతే డీబీఎస్ యూనివర్సిటీకి సంబంధించిన మ్యాక్ కంప్యూటర్ ల్యాబ్‌లో ఉన్నాను. అసలు ఇక్కడ ఎక్విప్‌మెంట్ చూస్తుంటే పిల్లలు చూడండి ఎంత కాన్సంట్రేటెడ్‌గా వర్క్ చేసుకుంటున్నారు. దే ఆర్ ఆన్ దేర్ వర్క్స్. ఒకసారి మన ఎక్విప్‌మెంట్ చూసేద్దాము. ఇక్కడ స్టూడెంట్స్ వర్కింగ్ స్టైల్ గానివ్వండి, వాళ్ళ ప్రోగ్రామింగ్ స్టైల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూసేద్దాము. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కల్చర్ స్టూడెంట్స్ ఉన్నారు. సౌత్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్న కంట్రీస్ నుంచి ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వీ కెన్ సే డీబీఎస్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. మంచి ప్లాట్‌ఫార్మ్ ఇస్తుంది స్టూడెంట్స్‌కి. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌కి అలవాటు పడేటట్టు. సో ఇక్కడ మనకి చాలా సౌత్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది సౌత్ స్టూడెంట్స్‌తో కూడా ఇంటరాక్ట్ అవుదాము. మనం తెలుసుకుందాం అసలు యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు మనతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నారు. ఒకసారి తన మాటల్లోనే విందాం. అసలు యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ వాళ్ళకి ప్రొవైడ్ చేసే నాలెడ్జ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? ఐఎమ్ సంపత్. సంపత్. ఎక్కడి నుంచి సంపత్? నేను ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి అండి. శ్రీకాకుళం నుంచి. సో మీరు సౌత్ నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చాక అసలు మీకు యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ ఎలా అనిపించింది? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సో ఫర్. నేను బీఎస్సీ ఫారెస్ట్రీ అని కోర్స్ చేస్తున్నాను ఇక్కడ. సో వెన్ ఇట్ కమ్స్ టు మై కోర్స్ స్పెసిఫికల్లీ ప్రాక్టికల్ లెర్నింగ్ అన్నది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. రైట్. అగ్రికల్చర్ అవ్వచ్చు, ఫారెస్ట్రీ అవ్వచ్చు, అండ్ వేరియస్ కోర్సెస్ అవైలబుల్ ఇక్కడ. సో వెన్ ఇట్ కమ్స్ టు దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ హియర్. ఓకే. సో ఇప్పుడు డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో మీరు అందరూ ఎలా ఉంటారు? లైక్ ఏదైనా డిఫరెన్సెస్ ఉండడం కానీ లేదా అలా? నో నేనైతే ఇప్పుడు దాకా అలాంటిది ఏమి విట్నెస్ చేయలేదు. ఓకే. ఇంకా అసలు ఆ కల్చర్స్ అన్నవి ఏమి ఉండవు, అందరం సేమ్. సో యూర్ ఓవర్ ఆర్ హ్యాపీ విత్ ద యూనివర్సిటీ? ఎగ్జాక్ట్లీ. రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఇంకొక స్టూడెంట్తో మాట్లాడి తన ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకుందాం. హాయ్. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు కార్తిక్ అండి. కార్తిక్. ఎక్కడి నుంచి కార్తిక్? నేను కర్నూలు నుంచి. కర్నూలు. సో మన సౌత్ స్టూడెంట్ అనమాట. సో ఎలా అనిపిస్తుంది కార్తిక్ ఓవరాల్ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అవ్వనివ్వండి, ఎడ్యుకేషన్కి మీకు ఎలా హెల్ప్ అవుతుంది? ఇంతదాకా మటుకు నేను బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇది ఒక ఆనర్స్ డిగ్రీ. ఇంతదాకా జరిగిన వాటిలో అయితే చాలా మంచిగా ఉంది. మేము పలు రకాల చోటికి వెళ్ళినాం బయటికి. మాకు ఫీల్డ్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఇంకా మేము బయట ఫారెస్ట్ లో వెళ్తాము ప్రతి వారం. ఒక 2-3 సార్లు వెళ్తాము. వెళ్ళి అక్కడ ఉన్న ఎకో సిస్టమ్స్ కానీ, అక్కడ యానిమల్ ఇంటరాక్షన్స్ కానీ ప్రతి చదువుతూ ఉంటాము. మాకు ప్రొఫెసర్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏ టైంలో ఉన్నా వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతారు. ఓకే. సో మనకి ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా 1-on-1 సెషన్స్ పెట్టడము, డౌట్ క్లారిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? అంత బాగుందా? అంతా బాగుందండి. ఎందుకంటే స్ట్రెంత్ తక్కువ కాబట్టి ఫ్యాకల్టీ మా మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ సీట్స్ అనమాట. స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా మేము ఎప్పుడు వెళ్ళినా మాకు అందుబాటులో ఉంటారు. ఇంకా మేము ఏం అడిగినా వాళ్ళు చెప్తారు మాక్సిమం. ప్రాక్టికల్ క్లాసెస్ లో కానీ మేము బయట నుంచి ఏమన్నా మష్రూమ్స్ అట్లా దొరికితే తీసుకొస్తాము ల్యాబ్ కి. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అదేంటి, దాని ఉపయోగం ఏంటి, అది ఎక్కడ ఏ జాతికి చెందింది, ఇలాంటి పలు రకాల ఇవన్నీ చెప్తా ఉంటారు అనమాట. ఓకే, ఫైన్. ఓవరాల్ గా మరి ఇప్పుడు పేరెంట్స్ నుంచి దూరంగా వచ్చి ఉంటున్నారు, ఎలా అనిపిస్తుంది? బట్ ఫుడ్ అవ్వనివ్వండి, హాస్టల్ అవ్వనివ్వండి. నేను ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ కూడా మాక్సిమం మనకి ఏమంత అనిపించదు. అంటే ఇప్పుడు హాస్టల్లో రూమ్స్ ఎట్లా అంటే 3 సీటర్ 2 సీటర్స్ అని ఉంటాయి. నేను 3 సీటర్లో ఉన్నాను. కానీ నాకు అట్లా వేరే వాళ్ళతో ఉన్నప్పుడు కానీ ఇట్లా దూరం వచ్చినప్పుడు కానీ అట్లా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ మనుషులు బాగానే ఉన్నారండి. ఓకే, సో బాగుంది. ఎవ్రీథింగ్ వాస్ గుడ్ ఇన్ యూనివర్సిటీ. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్. సో వీ హ్యావ్ అన్ అదర్ స్టూడెంట్. తను లోకల్ యాక్చువల్లీ ఇక్కడే. సో ఒకసారి తనతో కూడా మాట్లాడదాము. హాయ్. హలో, హౌ ఆర్ యూ? Good, fine. So what's your name? My name is Srishti Sinha. So what are you doing here? Like what is the course you opted for? I'm from agriculture. Like Okay. I'm doing BSc agriculture. I'm a second year student, fourth sem. And in this university, I'm really like every faculty is very supportive in our background. Not only for our course, but also for different courses. Like there are BCA, BTech, and other courses as well. And basically, as for the future aspects, our university is going to focus on AI perspective. So they are introducing AI as well in this university. So we have South students here. So how's your relation with them? They are very entertaining. In fact, I am
so close to some of my friends, and they like to tell me their culture Right. and their languages as well. Correct. Even I know some phrases of Telugu. Oh, that's nice. Okay. So overall, if you want to give a suggestion for a new person who is who want to take the admission in university, what's your best thing about your university? Yes, you'll get best experience here, and this university is so good. Okay. Their faculty is so supportive as well. Yeah. సో హాయ్, హాయ్ అండి. మీ పేరు? షాహి. ఇక్కడ నుంచి నేను ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ నుంచి అనంతపూర్ నుంచి. అమ్మయ్య, సౌత్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో చెప్పండి, మొత్తం యూనివర్సిటీ మీకు ఎలా అనిపిస్తుంది? ఓవరాల్ ఎన్విరాన్మెంట్, స్టడీస్ పరంగా కానివ్వండి, కల్చరల్ గా ఎలా ఉంది యూనివర్సిటీ? మొత్తానికైతే నేను వచ్చి ఇక్కడికైతే 8 months దాకా అవుతుంది. మొత్తానికైతే అంత ఓవరాల్ గా చాలా బాగుంది. ఓకే. సో మీకు నాట్ ఓన్లీ స్టడీస్, ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవ్వనివ్వండి, గేమ్స్, స్పోర్ట్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారండి. ఓకే. మీకు బాగా ఇష్టమైన గేమ్ ఏంటి? ఇక్కడ బాగా ఆడేది మీరు? బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటాను. క్లబ్ కూడా ఉంది, క్లబ్స్ అన్ని చాలా ఉంటాయి ఇక్కడ. బ్యాడ్మింటన్ క్లబ్ లో జాయిన్ అయ్యాను నేను. ఓకే. సో మనకి టోర్నమెంట్స్ లాంటివి జరుగుతుంటాయి. జరుగుతుంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను అడగాలి ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ ఇంత దూరం పంపిస్తూ ఉంటారు, ఇక్కడ ర్యాగింగ్ కానివ్వండి, సీనియర్ జూనియర్ డిఫరెన్సెస్ అలా ఏమైనా కనిపించాయా మీకు? కంపారిటివ్లీ మనకి ఇక్కడ అలాంటివి ఏం పెద్ద ఉండదండి, ర్యాగింగ్ అలాంటివన్నీ. అందరూ మంచి చోటు నుంచి వచ్చి ఉంటారు కాబట్టి మనకి అన్ని కల్చర్స్ తెలుస్తూ ఉంటాయి. అంత మొత్తానికి అయితే ఏం అలాంటివన్నీ అనిపించలేదు. అవునా? సో మనకి ఏమైనా లాంగ్వేజ్ బ్యారియర్ ఉందనిపించిందా? అంటే ఇప్పుడు ఇక్కడ మీరు తెలుగు మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్ హిందీ కానివ్వండి, సదర్ స్టేట్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, లాంగ్వేజ్ ఏమన్నా ఎప్పుడన్నా ఇబ్బందిగా అనిపించిందా మీకు? పర్సనలీ నాకు చెప్పాలంటే హిందీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు అలాంటిది ఏమనిపించలేదు. మేనేజ్ చేసేస్తున్నారు హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మన స్టూడెంట్స్ అయితే, మన సౌత్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్తో అవనివ్వండి, ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రాక్టికల్ నాలెడ్జ్తో, అండ్ వీళ్ళు స్టూడెంట్ ఒక హాలిస్టిక్ డెవలప్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది ఈ యూనివర్సిటీ అని వాళ్ళ మాటల్లోనే విన్నాం కదా మనం. సో ఇంకా చాలా ఉన్నాయండి యూనివర్సిటీలో చూడాల్సినవి, ఇది జస్ట్ చిన్న పార్ట్ మాత్రమే, మిగిలినవి కూడా మీకు చూపించేస్తాను, పదండి. సో ప్రెసెంట్ నేను డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించిన కెమిస్ట్రీ అండ్ వీళ్ళు సాయిల్ ల్యాబ్ కూడా అంటున్నారు. సో ఒకసారి మనం కెమిస్ట్రీ ల్యాబ్ అంతా చూసేద్దాం, అండ్ ఇక్కడ ఎక్విప్మెంట్ ఎలా ఉంది, ప్రాక్టికల్ సెషన్స్ ఎలా అవుతున్నాయి, అండ్ ఫ్యాకల్టీ దగ్గరుండి ఎలా చేయిస్తున్నారు అనేది కూడా మనం డైరెక్ట్ చూసేద్దాము. సో యాజ్ అ స్టూడెంట్ వర్డ్ చెప్పాలంటే, స్టూడెంట్స్ అయితే వెరీ కాన్ఫిడెంట్, ఫ్యాకల్టీ సపోర్ట్ మాకు చాలా బాగా దొరుకుతుంది, అండ్ ఫ్యాకల్టీ ఆల్సో వెరీ నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు అని స్టూడెంట్స్ అయితే ఎంతో భరోసాతో చెప్తున్నారు. అసలు నిజంగా ఒక స్టూడెంట్ మాటల్లో అలా వినడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. సో బెస్ట్ పార్ట్ ఇన్ డిబిఎస్ యూనివర్సిటీ అంటే ఫ్యాకల్టీ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాక్టికల్ సెషన్స్ అనే చెప్పాలి. ఒకసారి మీరు చూసేయండి ప్రాక్టికల్ సెషన్స్ ఎలా అవుతున్నాయి అనేది. యూజీ ప్రోగ్రామ్స్ ఇలా కాదు, పిహెచ్డి చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, అండ్ వాళ్ళకి కూడా ఇక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ దొరుకుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు హౌ ద ఫ్యాకల్టీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ డివిఎస్ యూనివర్సిటీ సాయిల్ ల్యాబ్. సో మనకి ఎక్విప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, సో ప్రాక్టికల్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో చూసుకుంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనేది మనం డైరెక్ట్గా చూస్తున్నాము. నిజంగా స్టూడెంట్స్కి అయితే చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. సో ప్రెసెంట్ నేను డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించిన మెస్లో అయితే ఉన్నాను. జనరల్గా పేరెంట్స్ ఎవరైనా సరే సౌత్ నుంచి నార్త్కి పంపించాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ ఆలోచించేది ఫుడ్ గురించి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో, మా పిల్లలు అడ్జస్ట్ అవుతారా లేదా అని. సో అలాంటి సినారియోలో ప్రెసెంట్ నేను యూనివర్సిటీలో ఉన్న మెస్లో ఉన్నాను, ఎక్కడైతే మనకి ఫుడ్ అంతా కనిపిస్తుంది. మనం చూసినంత వరకు అయితే ఫుడ్ చాలా హైజెనిక్గా ఉంది, ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్సే పెడుతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మెస్ కూడా ఎంతో క్లీన్గా ఉంది అండ్ హైజెనిక్గా ఉంది, క్లెన్లీనెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అప్ టు ద మార్క్. సో పేరెంట్స్ వితౌట్ ఎనీ డౌట్స్ హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపించవచ్చు, ఎందుకంటే మోస్ట్లీ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు మన సౌత్ పేరెంట్స్. సో నాకైతే పర్సనల్లీ మెస్ చాలా క్లీన్గా ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా హెల్దీగానే కనిపిస్తోంది. ఒకసారి మీరు చూసేయండి మొత్తం. సో ప్రెసెంట్ నేనైతే డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించి జిమ్లో ఉన్నానండి. ఇక్కడైతే మనం చూసుకుంటే జిమ్ సెటప్ అయితే మజిల్ స్ట్రెంథనింగ్ అవ్వనివ్వండి, వెయిట్ లిఫ్టింగ్ అవ్వనివ్వండి, కార్డియో, వార్మప్, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్కసారి స్టూడెంట్స్కి ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తే పేరెంట్స్ కూడా చాలా ఆలోచించేది ఏంటి అంటే, ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా లాగా అయిపోయింది సిచ్యువేషన్స్. ఆఫ్టర్ కోవిడ్ హెల్త్ కాన్షియస్ అనేది పెరిగిపోయి ఫుడ్ అండ్ డైట్, ఎక్సర్సైజెస్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఆ సినారియోలో చూసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్కి చదువుకొని ఇన్ ఆర్డర్ టు రిలాక్స్ అంటే స్ట్రెస్ బస్టర్ అవ్వడానికి జిమ్ అనేది ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు.
వాళ్ళు బాగా స్ట్రెస్ తీసుకుని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఇటు వచ్చి కొంచెం టైం రిలాక్స్ అవ్వడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పొచ్చు. ఇక్కడ మనకి మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఇలాంటి పాజిటివ్ సైడ్స్ కూడా ఉన్నాయి జిమ్ చేయడం వల్ల. సో ఒకసారి మనం ఈ జిమ్ సెటప్, జిమ్ ఎక్విప్మెంట్ అంతా చూసేద్దాం. మన డిబిఎస్ యూనివర్సిటీలో ఉన్న జిమ్ ఏరియా ఇదంతా. సో మనం చూసుకుంటే క్రాస్ ట్రైనర్ ఉంది, థ్రెడ్మిల్ అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్విప్మెంట్స్, సైక్లింగ్ మెషిన్స్, ఇట్లా వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, వెయిట్స్ కూడా. సో దిస్ ఈస్ ద జిమ్ ఏరియా ఆఫ్ డిబిఎస్ యూనివర్సిటీ. సో చూసారు కదా, జిమ్ అయితే చాలా రిలాక్సింగ్ అండ్ స్పేషియస్గా ఉంది, విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ ఉంది. సో నాకైతే ఈ ప్లేస్ పర్సనలీ చాలా బాగా నచ్చింది. సో దిస్ ఈస్ అబౌట్ జిమ్ ఇన్ డిబిఎస్ యూనివర్సిటీ. సో యాజ్ ఆఫ్ నౌ నేను క్యాంపస్ టూర్లో భాగంగా ప్రెజెంట్ అయితే డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించిన బాయ్స్ హాస్టల్లో ఉన్నాను. ఒకసారి హాస్టల్ రూమ్ ఎలా ఉంది అండ్ ఎన్ని షేరింగ్స్ ఉన్నాయి ప్రెజెంట్, అండ్ ఇక్కడ క్లెన్లీనెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి నేను చూస్తూ మీకు చూపించేస్తాను, చూసేయండి. సో యాక్చువల్లీ ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ అండ్ విత్ 2 షేరింగ్ రూమ్స్ అనమాట. 2 సీటింగ్లో ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఎవరికి వాళ్ళకి స్టడీ టేబుల్స్ కూడా ఇండివిజువల్గా ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, ఒక బాల్కనీ కూడా ఉంది. సో దట్ ఏంటంటే ఇక్కడ మనకి రిలాక్సేషన్ పర్పస్ అవ్వనివ్వండి, ఏది అవ్వనివ్వండి, బాల్కనీ కూడా వచ్చింది. సో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఆల్సో కబోర్డ్స్ కూడా దానికి ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, ఒక ఇంటికి ఎంత హ్యాపీగా ఒక రూమ్ ఉంటుందో, పిల్లల కోసం మనం సపరేట్ రూమ్ అంటూ పెడుతూ ఉంటాం కదా, సో సేమ్ అలాగే అనిపిస్తోంది నాకైతే. ఇంటి వాతావరణమే కనిపిస్తోంది విత్ వెరీ పీస్ఫుల్ సరౌండింగ్స్ అనే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఈ హాస్టల్స్లో ఉన్న పాజిటివ్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఏరియా అవ్వడం వల్ల సెక్యూరిటీ వైజ్ కానివ్వండి ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా హాస్టల్స్లో కూడా మనకి ఎవ్రీ ఫ్లోర్కి ఒక వార్డెన్ ఉండడము అండ్ ఎవ్రీ ఫ్లోర్లో కూడా అంతా మొత్తం హాస్టల్ మొత్తం సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంది. సో ఫుల్లీ ప్రొటెక్టెడ్ అనే చెప్పాలి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. సో ప్రెసెంట్ నేనైతే డిబిఎస్ యూనివర్సిటీకి సంబంధించి స్పోర్ట్స్ ప్లేస్లో అయితే ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం వాలీబాల్, ఫుట్బాల్ ఇలాంటి కోర్ట్ అంతా ఇక్కడే వీళ్ళు ఇచ్చేసారు మనకి స్పెషల్గా. అండ్ మోర్ ఓవర్ బాయ్స్ హాస్టల్కి దగ్గరగా కూడా ఉంది ఇక్కడ ఈ స్పోర్ట్స్ ప్లేస్ అనేది. మనకి తెలిసిందే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. మనకి స్ట్రెస్ లెవెల్స్ అంటూ తగ్గుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ చదువుకునే పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వల్ల పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాదండో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనకి ఈ స్పోర్ట్స్ వల్ల పెరుగుతూ ఉంటుంది. సో చదువులో దృష్టి పెట్టాలి అండ్ ఫోకస్ చేయాలి అంటే ఓన్లీ ఎకడమిక్సే కాదు, స్పోర్ట్స్ కూడా కావాలి అని ఇక్కడ ఉన్న స్పేస్తో ప్రూవ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా చూసేయండి, మొత్తం మీకు ప్లేస్ ఉన్నది. వాలీబాల్ ఉంది, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, ఇంకా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, జిమ్ సెటప్ ఉంది. అసలు వాట్ నాట్, డిబిఎస్ ఇస్ పవర్ ప్యాక్డ్ ప్లేస్ అనే చెప్పొచ్చు. ఒక స్టూడెంట్ లోపలికి వస్తే ఎవ్రీథింగ్ ఇస్ డన్ హియర్ అండ్ షేప్డ్ హియర్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా నేను చూసిన దాన్ని బట్టి స్పోర్ట్స్ ప్లేస్ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది పర్సనలీ, బికాజ్ ఇంత మంచి ప్లేస్ని వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డిబిఎస్ యూనివర్సిటీ వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ మీద కాదు, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ స్టూడెంట్లో చూడాలి అని ఇంత మంచి ప్లేస్ స్టడీస్కి ఈక్వల్గా ఇచ్చారు, గేమ్స్కి ఈక్వల్గా ఇచ్చారు. సో గ్రేట్ పార్ట్ అనే చెప్పొచ్చు డిబిఎస్ యూనివర్సిటీకి.